ప్రభుని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. కొంతమంది చేసేది గోరంత, చెప్పుకునేది కొండంత. వారు చేసేది కొంచెం కొంచెమే, కానీ లోకమంతటికి మేము ఇంత చేశాము, మేమంతటి వారమని వారిని వారే హెచ్చించుకునేవారు, పొగుడుకునేవారు, పొగడింపబడేవారు ఎవరైనా ఉన్నారా అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక గ్రూప్ మనకు కనిపిస్తుంది. వారు ఎవరంటే పరిసయ్యులు. వీరి విషయమై పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయించాడో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో విందామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఎంత చక్కని మాటలు ఇవి! పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనాన్ని వాక్యం వింటున్న మనకే, నా కొరకే రాయించాడని మనము ధ్యానపూర్వకంగా ఈ వచనాన్ని ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేయాలి. ప్రభు స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మాట్లాడుతున్న మాటలు శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పరిసయ్యులు అనేవారు కనిపిస్తూ ఉన్నారు. వీరు వారిని వారే బాగా హెచ్చించుకునేవారు. మేమే గొప్పవారమని వారిని వారు హెచ్చించుకుంటూ 10 మందిలో నీతిమంతులుగా చలామణి కావాలని అనుకునేవారు. వీరు చేసేది ఒకటి, చెప్పేది మరొకటి. వీరు లోపల ఒకటి, బయట ఒకటి. మేము గొప్పవారం, నీతిమంతులం, మంచివారము, యథార్థపరులము, దాన ధర్మాలు చేసేవారము, మేమే అందరికంటే గొప్పవారమని వారిని వారే హెచ్చించుకునేవారు. కానీ బయట వారు నీతిమంతులుగా కనిపిస్తారు, మంచివారుగా కనిపిస్తారు. కానీ లోపల అంత వేషధారణ, మురికి గుడ్డలు, మాయ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి జీవితము, అలాంటి పైన ఒకటి లోపల ఒకటి, లోపల బయట అలా మనం ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని రాయిస్తూ ఏమన్నాడంటే, మీ నీతి అధికము కాని ఎడల, అనగా పరిసయ్యుల కంటే మీ నీతి యథార్థంగా ఉండాలి. మీ మాటలు, మీ క్రియలు అన్నీ కూడా సమానంగా ఉండాలి. అప్పుడే పరలోక రాజ్యంలో మీరు ప్రవేశిస్తారు. లేకుంటే మీకు పరలోక రాజ్యంలో స్థానము లేదని, పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మాటలు ఎలా ఉన్నాయి? మన మాటలు పైకి ఒకలాగా, లోపల ఒకలాగా ఉన్నాయేమో. పైకి భక్తిపరులుగా కనిపిస్తూ లోపల వేషధారుల వలె జీవిస్తున్నామేమో. ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు మనల్ని మనమే స్వపరీక్ష చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. నా భక్తి, నా నీతి ఎలా ఉంది? నేను చెప్పే మాటలు, నేను జీవించే జీవితము, అలా నా హృదయము, నా తలంపు, నా బ్రతుకు ఉందా అని మనము పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకున్నప్పుడు పరలోక రాజ్యంలో మనము ప్రవేశిస్తాం. పరిసయ్యులు వారిని వారే హెచ్చించుకునేవారు. వారు చేసేది కొద్దిది, చెప్పుకునేది ఎక్కువ. లోపల ఒకటి, బయట ఒకటి. అలాంటి జీవితము మనకు ఉండకుండా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని, యథార్థమైన జీవితం, భక్తి కలిగిన జీవితం, ప్రభు చూస్తున్నాడనే భయముతో మనం బ్రతికినప్పుడు యథార్థంగా జీవిస్తాం, నీతిమంతులుగా జీవిస్తాం, పరలోక రాజ్యానికి వారసులవుతాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వింటున్న మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, ఆనాడు పరిసయ్యులు నాయనా ప్రభు లోపల ఒకటి
బయట ఒకటి, చేసేది కొంచెము, చెప్పుకునేది ఎక్కువ. అలా జీవిస్తూ వచ్చారు. వారి విషయమై మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయించారు. అలాంటి భక్తి జీవితము మీకు పరలోకాన్ని ఇవ్వదు. అలాంటి జీవితం మీరు జీవించకూడదు. వారికంటే ఎక్కువగా నీతిమంతులుగా జీవించాలని, భక్తిపరులుగా జీవించాలని, ఆ భక్తి జీవితము పైన ఎలా ఉందో లోపల అలాగనే ఉండాలని, లోపల ఎలా ఉందో బయట కూడా అలాగనే ఉండాలని, అంతరంగాన్ని మీరు చూస్తున్నారని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక మీకు స్తోత్రం ప్రభువా. వాక్యం వింటున్న మా ప్రియులను పేరు పేరున దీవించుమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.